మూవీ రివ్యూ ఆఫ్ మేడం వెబ్. మేడం వెబ్ అనే క్యారెక్టర్ గురించి మార్వెల్ ఫ్యాన్స్కి అండ్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్కి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం స్పైడర్ మ్యాన్ గేమ్ అయిన షటర్డ్ డైమెన్షన్స్లో కూడా ఈ క్యారెక్టర్ని చూసాం అండ్ దాంతోపాటు చాలా కామిక్స్లో కూడా చూసే ఉంటాం. సో ఈ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ అనే విషయం మనకి తెలుసు. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ని ప్రాపర్గా యూజ్ చేశారా, దానికి తగ్గ ఒక మంచి ప్రాపర్ ఆరిజిన్ సినిమా పడిందా అనే పాయింట్ మీద కనుక మనం ఈ సినిమాని చూస్తే ఆరిజిన్ వరకు ఒక ప్రాపర్ డీటెయిలింగే ఇచ్చారు, కానీ అంతగా హుకింగ్ అయితే ఈ సినిమా అనిపించదు. సినిమా అంతా ల్యాక్ ఆఫ్ యాక్షన్ వల్ల, అంటే అడ్రినల్ రష్ ఉండి ఒక కైండ్ ఆఫ్ యాక్షన్ సినిమా లాగా ఉండకుండా ఒక సింపుల్ నరేషన్లో వెళ్తూ ఉంటుంది. మధ్య మధ్యలో మేడం వెబ్ ఒక పవర్స్ని చూపించే సీన్స్ మాత్రం ప్రాపర్గా డిజైన్ చేసుకున్నారు, కానీ మిగిలిందంతా చాలా డల్గా అనిపిస్తుంది మనకి. అండ్ ఎవరైనా ఈ సినిమా అంతా కంప్లీట్గా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది అని అనుకుంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా దారుణంగా డిసప్పాయింట్ అవుతారు. ఈ సినిమా స్టోరీ 1970s అండ్ ఎర్లీ 2000s జరుగుతుంటుంది. మేడం వెబ్ తన బర్త్ ఒక రీజన్ అండ్ తర్వాత తనకు వచ్చిన పవర్స్ని ఎలా యూటిలైజ్ చేసుకోబోతుంది అనే పాయింట్ మీదనే ఈ సినిమా నడుస్తూ ఉంటుంది. జస్ట్ మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నట్టే మేడం వెబ్ క్యారెక్టర్ ఒక ఆరిజిన్ అండ్ నెక్స్ట్ తను ఎలాంటి పర్పస్ని సర్వ్ చేయబోతుంది అనే పాయింట్ మీద మాత్రమే ఈ సినిమా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నాకు తెలిసి బిగ్గెస్ట్ లెట్ డౌన్ డైలాగ్స్ కూడా అనొచ్చు. కొన్ని ఎందుకో చాలా చైల్డిష్గా అనిపించిన డైలాగ్స్. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే డకోటా జాన్సన్ యాక్టింగ్ వైజ్గా బాగానే ఉన్నారు, కానీ ఎందుకో మేడం వెబ్ క్యారెక్టర్కి సూట్ అయినట్టుగా అనిపించలేదు నాకు. అండ్ స్విడ్నీ సీని, ఇసాబెల్లా అండ్ సెలెస్టా కానర్ స్టోరీలో వీళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు, ఏదో జస్ట్ ఉంటారు, అంటే వాళ్ళ గురించి స్టార్ట్ అవుతుంది స్టోరీ. కానీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మెయిన్గా మన మేడం వెబ్ క్యారెక్టర్ ఒక డెవలప్మెంట్ అండ్ తను నెక్స్ట్ తీసుకోబోయే డెసిషన్స్ అండ్ తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే పాయింట్ మీద మాత్రమే ఈ సినిమా నడుస్తుంది. మీరు వెనమ్ 1 చూసుకుని ఉంటే వెనమ్ 1కి క్రిటిక్స్ చాలా బ్యాడ్గానే రివ్యూ ఇచ్చారు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగానే అనిపిస్తుంది. బట్ సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఎందుకో అసలు తీసుకోలేము. చిన్న సినిమా అయినా కూడా చాలాసేపు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది వెనమ్ 2. సేమ్ ఈ సినిమాతో కూడా అదే ఫీల్ వచ్చింది. ఫిల్మ్ చాలా చిన్నది, రన్ టైం చాలా తక్కువ ఉంది, అయినా కూడా డ్రాగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఇంకా టెక్నికల్ విషయాలకు వచ్చేస్తే CGI ఎందుకో చాలా అన్ఫినిష్డ్ వర్క్ లాగా అనిపించింది. మార్వెల్తో ఇన్ అసోసియేషన్తో ఉండి సోనీ తీసిన ఫిల్మ్స్ అన్ని వెనమ్ దగ్గర నుంచి ఎందుకో CGI విషయంలో కొంచెం తేడాగానే ఉంటాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వచ్చేస్తే కొన్ని షాట్లు చాలా అద్భుతంగా ఉంటాయి. మెయిన్గా మేడం వెబ్ ఒక విజన్ చూపిస్తున్నప్పుడు చాలా బాగా చూపించారు, కానీ ఎడిటింగ్ ఎందుకో కొంచెం హెడేక్గా అనిపిస్తుంది. ఫ్యూచర్కి ప్రెజెంట్కి వెళ్తున్న కట్స్ ఎందుకో చాలా హెడేక్గా అనిపిస్తాయి. బ్లడ్ అంతగా ఏం లేదు, వైలెన్స్ కూడా చాలా తక్కువే ఉంది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్లో. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.